ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతించడం వల్ల చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కక్ష సాధింపు చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే అరెస్టు చేసేవాళ్లమన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటుందనే ఉద్దేశంతోనే ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని రాష్ట్రమంతా తెలుసని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి మంచి మైత్రి ఉంది, బంధం ఉంది. గత ఎన్నికల్లో వారికి సహకారం చేశారు. అదే మాదిరిగా మన జూబ్లీస్ ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థిని పెట్టి కేసీఆర్కి సహకారం చేసే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేసినారు. సో ఇవన్నీ ధర్మిలా వారు లోపాయికార ఒప్పందంలో ఉన్నాయి కాబట్టి జరగాల్సిన కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. ఏది ఏమైనా కేటీఆర్ విషయంలో గవర్నరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చట్టం పరిధిలో చట్టం లోబడి ఏ చర్య తీసుకోవాలో ఆ చర్యలు ఉంటాయి. లక్ష్య సాధింపు చర్య అనేది ఉంటే మేము ప్రభుత్వంలో వచ్చిన మొదట్లోనే అరెస్ట్ చేసేది కదా. కేసీఆర్నో మన హరీష్ రావునో లేక కేటీఆర్నో 10 ఏళ్లుగా యథేచ్ఛగా ప్రజాధనం దోపిడైంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని నమ్మకంతో ఇచ్చినారు. అదే నమ్మకంతో మేము రాగానే అన్నింటి మీద కమిషన్లు వేసినాం. కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది, సిబిఐకి అప్పచెప్పినాం. ఇలా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి ఎందుకు దాంట్లో ముందుకు పోవట్లేదు.